Hi everyone, good morning. Good morning, Shiva. Yeah. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో? ఏమైనా డౌట్స్? No doubts. సో ఇవాళ వచ్చేసి ఒక టాస్క్ చేయబోతున్నాం అనమాట. అదే టాస్క్ బేస్ చేసుకొని ఇంకొక టాస్క్ మీకు ఇస్తాను. అది చేస్తేనే మీకు ఇంతవరకు చెప్పిన సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ మీకు అర్థమైనట్టు అనమాట. ముందే చెప్తున్నా, ఏ డే టాపిక్స్ ఆ డేనే ప్రాక్టీస్ చేస్తేనే నాతో పాటు మీరు టాస్క్ చేయగలరు. లేదు ఈరోజు కుదరట్లేదు, రేపు కుదరట్లేదు, ఎల్లుండి కుదరట్లేదు అనేసి 1 ఆర్ 2 క్లాసెస్ మీరు పెండింగ్ పెట్టుకున్నారు అంటే సీఎస్ఎస్ మర్చిపోవడం బెస్ట్ చాయిస్ అనమాట. ఎందుకంటే ఇంక అర్థం కాదనమాట అది. డైలీ ప్రాక్టీస్ చేస్తేనే నాతో పాటు చేస్తారు. నేనిచ్చే సజెషన్ అనమాట ఇది. ఓకే. నేను డిస్కరేజ్ చేయట్లేదు. నేనిచ్చే సజెషన్ అది. ఎందుకంటే మనం నేర్చుకునేది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. వీడియో చూసి ఈజీగా అర్థమైపోవచ్చు. బట్ ఎప్పుడైతే హ్యాండ్స్‌తో చేస్తామో అది అర్థం కాదనమాట. 1 ఆర్ 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తది. ఆ క్లారిటీ కోసమే నేను చెప్తున్నా. 1 ఆర్ 2 క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేయడం మర్చిపోయారంటే థర్డ్ క్లాస్ నుంచి మీరు సీఎస్ఎస్ వదులుకోవడం మంచిదనమాట. ఓకే. సో, ఇవాళొచ్చేసి ఒక టాస్క్ చేయబోతున్నాం. ఈరోజు పంపించే ఫోల్డర్‌లోనే ఆ టాస్క్ ఉంటది. ఆ టాస్క్ ఏందంటే హోమ్ లోన్ అంటాం దీన్ని. హోమ్ లోన్ టాస్క్. సో, ఎవరైనా సరే మీరు ఒక కంపెనీకెళ్ళినప్పుడు గానీ, లేదా ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు గానీ, ఇలాంటి టెంప్లేట్ ఇచ్చేస్తారు. ఇలాంటి టెంప్లేట్ ఇచ్చేసి, మీరు ఈ టెంప్లేట్‌ని కోడింగ్‌లోకి కన్వర్ట్ చేయండి అంటారు. కోడింగ్‌లోకి నథింగ్ బట్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌లోకి కన్వర్ట్ చేయమనమాట. ఇవాళ చెప్పే టాపిక్‌లో ఇది కవర్ అవుతాది, అండ్ ఇది కవర్ అవుతాది, అండ్ ఇది కవర్ అవుతాది. ఓకే. ఇవాళ చెప్పే టాపిక్‌లో. అంటే ఇక్కడ ఏందంటే మనకు ఇదంతా ఒక రో అనుకోండి. ఇదంతా ఒక రో. ఈ రోని ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేశారు? ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేశారనుకుంటున్నారిక్కడ? Three parts. ఇక్కడ మనకు కనిపించే 3 పార్ట్స్. సో, 3 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. అంటే 3 ఈక్వల్. అంటే మనకు 3 పార్ట్స్ అనుకోవచ్చు. 3 పార్ట్స్ ఈక్వల్‌గా ఉన్నాయా? అన్‌ఈక్వల్‌గా ఉన్నాయని మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనకి 3 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. అండ్ అదే విధంగా ఇది 2 ఈక్వల్. అండ్ ఇది 3 ఈక్వల్. అండ్ ఇది 4 ఈక్వల్ పార్ట్స్. ఇలా మనకి ఒక సెక్షన్‌లో ఉండే కాలమ్స్ మనకి ఈక్వల్ గాని, అన్‌ఈక్వల్ గాని ఇలా డివైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది కూడా మీరు అనుకుంటే ఇది కూడా 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసినట్టు. కాలమ్స్‌గా అనుకుంటే. బట్ దీనికంటే అబోవ్ ఉండేది ఇది ఈక్వల్, అన్‌ఈక్వల్ కాదు. ఇది ఈక్వల్ పార్ట్స్, అన్‌ఈక్వల్ పార్ట్స్ కాదు. ఇది ఈక్వల్, అన్‌ఈక్వల్ కాదు. ఇది ఈక్వల్, అన్‌ఈక్వల్ కాదు. ఇవన్నీ ఏందంటే సెపరేట్ డిజైన్స్ అన్నమాట. ఇవన్నీ సెపరేట్ చేద్దాం. ఇవాళ నేను టాపిక్‌లో ఈ డిజైన్ చెప్తాను. లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ అనేసి డిజైన్ చెప్తాను. అండ్ అదే విధంగా ఈ రెండిట్లో మీ చాయిస్. ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ చేయమంటే చేస్తాను. లేదంటే లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ చేయమంటే చేస్తాను. ఓకే. మీ చాయిస్ అనమాట ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ మనకి ఈ సబ్జెక్ట్‌లోకెళ్ళే ముందు ఫస్ట్ కొన్ని టాపిక్స్ చెప్పబోతున్నా. ఓకే. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఫస్ట్ టాపిక్ ఫ్లెక్స్ అనమాట. డాట్ హెచ్‌టీఎంఎల్. మళ్ళా తర్వాత టాస్క్ చేస్తాను. ఇదంతా అయిన తర్వాత టాస్క్ చేస్తాను. ఫస్ట్ మనకి హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ కావాలి. అండ్ అదే విధంగా మనకి సో, ఇక్కడ మనకి సీఎస్ఎస్ పెడుతున్నా. నౌ. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈక్వల్ పార్ట్స్ గాని, అన్‌ఈక్వల్ పార్ట్స్ గాని చేస్తున్నామంటే ఫస్ట్ అజంప్షన్ అనమాట మనకి. సో, దీన్నిచ్చే చేద్దాం మనకేముంది. సో, ఈ ప్రాజెక్ట్ మీరు అనలైజ్ చేసుకుంటే, ఈ ప్రాజెక్ట్‌లో మనకి ఎప్పుడైనా సరే మనకు 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. స్టార్టింగ్‌లోనే మీకు 3 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. ఆ 3 పార్ట్స్ ఏంటి మనకు? వెబ్ పేజ్‌లో 3 పార్ట్స్ ఏంటి? హెడర్ సెక్షన్ అనమాట. అండ్ అదే విధంగా హెడర్ సెక్షన్ అండ్ అదే విధంగా
హెడర్ సెక్షన్‌ని మనం హెడర్‌తో చూపిస్తాం. అండ్ అదేవిధంగా తర్వాత వచ్చే పార్ట్ ఏంటి? మెయిన్ మెయిన్ అనమాట. మెయిన్ సెక్షన్ స్టార్ట్. అండ్ అదేవిధంగా మనకు మెయిన్ సెక్షన్ ఎండ్. మెయిన్ సెక్షన్‌ని మనం మెయిన్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నీ సిమాటిక్ ఎలిమెంట్స్ అనమాట. అంటే స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫుటర్ సెక్షన్ ఫుటర్ సెక్షన్. ఫుటర్ స్టార్ట్. సో ఫుటర్ ట్యాగ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫుటర్ ఎండ్. ఇలా అనమాట. ఇప్పుడు ఈ హెడర్ సెక్షన్‌లో ఏం తీసుకోవాలి? హెడర్ సెక్షన్‌లో మనకి ఏందంటే ఇక్కడ ఇదొకటే హెడర్ అవుతది. ఈ పైనుండే మెను అంటే సోషల్ మీడియా ఐకాన్స్ ఉండేది మాత్రమే మనకు ఫుటర్ సెక్షన్ అవుతది. హెడర్ సెక్షన్ అవుతది. నెక్స్ట్ ఇది నావ్ బార్ అనమాట. ఎప్పుడైనా సరే మనకు నావ్ బార్ అనేది హెడర్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు హెడర్‌లో ఆల్రెడీ వేరే సెక్షన్ ఆక్యుపై అయింది. అంటే ఈ నావ్ బార్ సెపరేట్‌గా తీసుకోవాలి. కొన్ని దాంట్లో హెడర్‌లోనే నావ్ బార్ ఉంటది. కొన్నిసార్లు మనకు నావ్ బార్ సెపరేట్‌గా ఉంటది. సెపరేట్‌గా ఉన్నప్పుడు మీరు నావ్ బార్‌ని సెపరేట్‌గా తీసుకోవాలి. నావ్ బార్ సెక్షన్ స్టార్ట్ అండ్ నావ్ బార్ సెక్షన్ ఎండ్. నావ్ బార్‌ని నావ్ అనే ట్యాగ్‌తో రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఒక ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఇప్పుడు. హెడర్ సంబంధించింది హెడర్‌లో రాయాలి. నావ్ సంబంధించింది నావ్‌లో రాయాలి. మెయిన్ సంబంధించింది మెయిన్‌లో రాయాలి. ఇప్పుడు మెయిన్‌కి సంబంధించింది ఎంత నుంచి ఎంత వరకు ఉంటది మనకు మెయిన్ సెక్షన్? ఇప్పుడు ఈ పేజ్‌లో మెయిన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? ఇమేజ్ నుంచి ఇమేజ్. ఇట్స్ లైక్ ఇట్ యాస్ ఏ బ్యానర్ అనమాట ఇది. అంటే ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతది. ఇది ఒక బ్యానర్ సెక్షన్ అనమాట. ఇది లోన్ ప్రొడక్ట్ సెక్షన్ అనమాట. ఇది అప్లికేషన్ సెక్షన్ అనమాట. ఇది న్యూస్ సెక్షన్. అంటే మనం అనుకోవాలన్నమాట. అండ్ ఇది ఫుటర్ సెక్షన్. ఈ ఫుటర్ సెక్షన్ మొత్తాన్ని ఈ ఫుటర్‌లోనే ఇవ్వాలి. ఫుటర్ సెక్షన్ మొత్తాన్ని ఫుటర్‌లో ఇవ్వాలి. అండ్ హెడర్ నావ్‌లోనే ఇవ్వాలి. మెయిన్ సెక్షన్. ఈ మెయిన్ సెక్షన్ అనగానే డిఫరెంట్ సెక్షన్స్ అనమాట. దీన్ని మనం బ్యానర్ సెక్షన్ అంటాం. దీన్ని మనకు లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ అనమాట. అంటే లోన్ ప్రొడక్ట్స్ యొక్క ఆఫర్ అనమాట. అంటే ఆఫర్ సెక్షన్ అంటాం. నెక్స్ట్ అప్లికేషన్ సెక్షన్. ఇక్కడ ఉండేటన్ని డిఫరెంట్ సెక్షన్స్ అనమాట. డిఫరెంట్ సెక్షన్స్ అంటే సెక్షన్ అనే ట్యాగ్ తీసుకుంటాం. డిఫరెంట్ సెక్షన్. ఇదేంటి మనకు ఫస్ట్ బ్యానర్ సెక్షన్ అనమాట. బ్యానర్ సెక్షన్ స్టార్ట్. అండ్ అదేవిధంగా మనకి బ్యానర్ సెక్షన్ ఎండ్ అనమాట. సేమ్ అదేవిధంగా నేను అన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇది బ్యానర్ సెక్షన్. నెక్స్ట్ మనకేముంది? ఆఫర్ సెక్షన్. లోన్ ఆఫర్ అనమాట. సో అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఆఫర్ సెక్షన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి అప్లికేషన్ సెక్షన్ అంటే ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్స్. దాన్ని బట్టి మనం అనుకుంటాం ఓకే అప్లికేషన్ సెక్షన్ అనేసి. సో దాన్ని మనకి అప్లికేషన్. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్‌ని ఇలా అనలైజ్ చేసుకోవాలి మనం. ఇలా అనలైజ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటది. అప్లికేషన్. నెక్స్ట్ న్యూస్ సెక్షన్. అందుకోసం మనకి ఇలా కాపీ చేసుకున్నాం. న్యూస్ సెక్షన్. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి సెక్షన్‌లో ఉండే ఏదైనా హెడ్డింగ్ గాని, సెక్షన్‌లో ఉండే ఏదైనా పారాగ్రాఫ్ గాని అంటే అప్పుడు ఈ సెక్షన్‌లో ఉండే వస్తది. ఈ సెక్షన్‌లో ఉండే వస్తది. ఈ సెక్షన్‌లో ఉండే వస్తది. ఈ సెక్షన్‌లో ఉంటది. ఈ సెక్షన్స్ అన్నీ సేమేనా? మీరు అబ్జర్వ్ చేసి ఈ సెక్షన్స్ అన్నీ సేమ్‌గానే ఉన్నాయా? ఈ సెక్షన్ 3 ఈక్వల్ పార్ట్స్ ఉంది. దీంట్లో డిఫరెంట్ కంటెంట్ ఉంది. ఈ సెక్షన్ సెపరేట్ కంటెంట్ ఉంది. ఈ సెక్షన్ సెపరేట్ డిజైన్ ఉంది. ఈ సెక్షన్ సెపరేట్ డిజైన్ ఉంది. అంటే సెక్షన్స్ అన్నీ యూనిక్ అన్నమాట. ఈ సెక్షన్‌లో ఉండే ఏదైనా సరే కంటెంట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే సెక్షన్‌లో ఉండే ఈ కంటెంట్ అంటే ఇది సెలెక్ట్ అవుతది. ఇది సెలెక్ట్ అవుతది. ఇది సెలెక్ట్ అవుతది. అందుకోసం మనము ఇది యూనిక్ పార్ట్. ఇది యూనిక్ పార్ట్.
అలా యూనిక్ సెక్షన్స్ని మనం డివైడ్ చేయాలంటే ఐడి సెలెక్టర్ తీసుకోవాలి, యూనిక్ సెక్షన్స్కి ఐడి తీసుకోవాలి. సో ఇక్కడ మనకు బ్యానర్ సెక్షన్ అంటున్నాం, ఐడి ఈక్వల్ టు ఆఫర్ సెక్షన్ అంటున్నాం, అదేవిధంగా ఐడి ఈక్వల్ టు అప్లికేషన్ సెక్షన్ అంటున్నాం, అదేవిధంగా మనకు న్యూస్ సెక్షన్. ఇలా మనకి ఐడీస్తో డివైడ్ చేసాం సెక్షన్స్ని. ఇప్పుడు మీరు ఏ సెక్షన్ అయితే స్టార్ట్ చేస్తారో ఆ సెక్షన్ని బేస్ చేసుకొని మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఇచ్చామా మనము? ఇది చెప్పామా ఎప్పుడైనా? ఈ డిజైన్ చెప్పామా? ఇలాంటి టైప్ డిజైన్ చెప్పామా చెప్పలేదా? ఆల్రెడీ క్లాస్ విన్న వాళ్ళు చెప్పండి. చెప్పారు సార్. ఏం చెప్పారు? ఏ కాన్సెప్ట్ చెప్పాను? అది ఏ కాన్సెప్ట్? అది కాన్సెప్ట్ చెప్తారా? ఏమ్మా స్వాతి, చెప్పానన్నాను కదా, చెప్పండి. అంటే వాటి బ్యాక్గ్రౌండ్ సార్, అది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఎస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. సో ఈ సెక్షన్ కంటూ సపరేట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాం, దాని మీద కంటెంట్ ఇస్తాం, ప్యాడింగ్ ఇస్తాం. ఆల్రెడీ మీరు సెకండ్ క్లాస్ చూస్తే సెకండ్ క్లాస్లో మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఇక్కడ ఇచ్చానండి ప్యాడింగ్, మార్జిన్, ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ మనకు డివ్ ఉంది, ఈ డివ్కి వచ్చేసి మనకు అంటే ఇలా ఇవ్వకూడదు, బట్ ఇది ప్రజెంట్ మనం నేర్చుకునే వరకు ఇలాగే ఇస్తాం. సీస్ ఇలా అంటే ఇక్కడ మనకు డివ్ తీసుకున్నాం, ఆ డివ్ వరకు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చాం, ప్యాడింగ్ ఇచ్చాం, కలర్ ఇచ్చాం, మార్జిన్ ఇచ్చాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న సెక్షన్కి మీరు అదే చేయండి, ఇక్కడున్న సెక్షన్కి మీరు అదే చేయండి. ఈ ఐడి బ్యానర్కి మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఎలాగైతే ఇచ్చాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ సైజ్, ప్యాడింగ్, కలర్, మార్జిన్, ఇలా ఎలాగైతే ఇచ్చామో అలాగే మీరు ఇవ్వండి. దీనికి సెక్షన్కి ఇవ్వండి, దీని లోపల కంటెంట్ ఇవ్వండి. ఇక్కడ ఉండే కంటెంట్ ఏదైతే కంటెంట్, మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, పారాగ్రాఫ్ అండ్ రీడ్ మోర్ బటన్, ఇక్కడ ఏదైతే ఉందో అదే వాల్యూస్ ఇక్కడ ఇవ్వండి. క్లియర్? ఇది మీరు చేసుకొని రావాలి. ఫైల్ నేమ్ మారుద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకు ఫ్లెక్స్ అని కాకుండా ఇండెక్స్ అనేసి ఇస్తున్నాం, index.html ఇస్తున్నాం. సో ఎప్పుడైనా సరే, ఇప్పుడు స్ట్రక్చర్ అయిపోయింది, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ లాగా చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ మీరు చేసేటప్పుడు ఒక ఫోల్డర్ అంటూ క్రియేట్ చేసుకోండి. హోమ్ లోన్ అనమాట. హోమ్ లోన్ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇలా క్రియేట్ చేసుకోండి, హోమ్ లోన్ అనేసి. ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే తీసుకోవాలన్నమాట మీరు. నెక్స్ట్ అదేవిధంగా ఈ హోమ్ లోన్లో మనకి ఈ ఇండెక్స్ అనేది వేసేయండి, నేను మూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ హోమ్ లోన్లోనే ప్రాజెక్ట్ మొత్తం ఉంటుంది. ఈ హోమ్ లోన్ సంబంధించిన ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకోండి, సిఎస్ఎస్ కావాలంటే సిఎస్ఎస్ అనే ఫోల్డర్ తీసుకోండి, సిఎస్ఎస్ అనే ఫోల్డర్, ఇమేజెస్ ఫోల్డర్, సిఎస్ఎస్ ఫోల్డర్, ఇలా. ఓకేనా? ఇమేజెస్ అండ్ సిఎస్ఎస్. ఇప్పుడు ఈ హోమ్ లోన్ సంబంధించిన ఇమేజెస్ అన్ని ఇమేజెస్లో స్టోర్ చేయండి. ఇమేజెస్లో స్టోర్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి డౌన్లోడ్ చేద్దాం మనకి, ఎందుకంటే ఇమేజెస్ మనకు కొన్ని అవసరం అవుతాయి కాబట్టి డౌన్లోడ్. హోమ్ లోన్ ఇమేజెస్ ఎవరండి, రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్. ఇప్పుడు ఎక్కడైతే మనం సేవ్ చేస్తున్నామో అదే ఫోల్డర్ లోపలే ఉండాలి. సో సిఎస్ఎస్ క్లాసిక్స్ హోమ్ లోన్ ఇమేజెస్లో సేవ్ చేస్తున్నాం. ఇక్కడ నేమ్ మార్చండి, IMG1, IMG2, IMG3, IMG4,
IMG5, IMG6, IMG7. సో ఇలా సో కొన్ని ఇమేజెస్ అంటూ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇమేజెస్ని మనం ప్రింట్ చేయాలంటే ఆ ఇమేజెస్ వాడుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీరు ఇచ్చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు ఇచ్చేయండి. నెక్స్ట్ ఆఫర్ సెక్షన్లోకి వెళ్తే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆఫర్ సెక్షన్లోకి వెళ్తే ఎన్ని పార్ట్స్గా కనిపిస్తుంది ఈ సెక్షన్లో? ఇది సపరేట్ పార్ట్, అంటే టైటిల్స్ అని సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్. ఎప్పుడైనా ఒక ఇండివిజువల్ ఒక సింగిల్ ఎలిమెంట్ ఉంది అంటే డైరెక్ట్గా H1 అని రాసేయచ్చు. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఒక గ్రూప్ అనమాట. ఇట్స్ ఏ ఆఫర్ సెక్షన్లో మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఇట్స్ ఏ గ్రూప్. డివ్ తీసుకుంటున్నా, ఆ డివ్లో మనకి H1 తీసుకుంటున్నా. H1కి మనం ఏం చేస్తున్నామంటే లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్, లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్. నెక్స్ట్ అదేవిధంగా దీని తర్వాత పేరాగ్రాఫ్ ఇవ్వాలి. పేరాగ్రాఫ్ మనకి ఏముందంటే స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. సో ఇలా ఎనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్, స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. 1 minute ప్లీజ్, 1 minute అండి. ఓకే, సో మనకి ఇక్కడ ఎనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఫస్ట్ HTML పర్ఫెక్ట్గా రాసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక సెక్షన్ అనుకుంటున్నా. లోన్ ప్రోడక్ట్స్ వి ఆఫర్ అనేది ఇదంతా ఒక సెక్షన్. ఈ సెక్షన్ మొత్తానికి ఒక సెక్షన్ అనే ట్యాగ్ తీసుకున్నా, ఆ సెక్షన్ కంటూ ఒక ఐడి తీసుకున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెక్షన్లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 పార్ట్స్ని సెక్షన్ లాగా రాయకూడదు, డివ్స్ లాగా తీసుకోవాలి. డివ్స్ అంటే మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక డివ్లో తీసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక డివ్, ఆ డివ్లో మనకి H1 ఇచ్చాం, పారాగ్రాఫ్ ఇచ్చాం. నెక్స్ట్ అదేవిధంగా అనదర్ డివ్, ఇది అనదర్ డివ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో డివ్ ఇస్తాను. ఇక్కడ మనకి 2 డివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్లో ఉండే డివ్ అంటే ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని డిఫైన్ చేయాలి కాబట్టి ఈ డివ్స్కి మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి, ఈ డివ్స్కి క్లాస్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ క్లాస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఈ సెక్షన్లో ఉండే టైటిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకోసం మీనింగ్ఫుల్గా ఉండే నేమ్స్ ఇచ్చుకోండి, మీనింగ్ఫుల్గా ఉండే నేమ్స్ ఇవ్వండి. క్లాస్ టైటిల్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇది ఒక రో అనమాట. ఇట్స్ రో కాబట్టి మీరు జస్ట్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు రో అని రాయండి. ఓకే, నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే ఫాలో అవ్వండి. ఎక్కడైనా సరే ఒక రోగా డివైడ్ చేసినప్పుడు రో అనేసి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఈ రోలో ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. అంటే మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి రోలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 3 గ్రూప్స్ కాబట్టి 3 డివ్స్ తీసుకోవాలి. ఈ డివ్స్ని మనం ఏమంటున్నాం అంటే కాలమ్స్ అంటున్నాం. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. బట్ ఈ కాలమ్స్ అన్నీ ఒకటే బ్యాక్గ్రౌండ్ కలర్, ఒకటే మార్జిన్, ఒకటే టెక్స్ట్ ఇలాగే ఉంది. అంటే ఈ 3 వచ్చేసి ఈక్వల్ కాలమ్స్ కాబట్టి ఈక్వల్ అన్నప్పుడు డివ్ నేమ్స్ అంటే సేమ్గా ఇవ్వండి. అంటే క్లాస్ నేమ్స్ ఈక్వల్గా ఇవ్వండి. క్లాస్ ఈక్వల్ టు కాల్ అంటాను, కాల్. ఎందుకంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కాల్ అంటాను. అదే అన్ఈక్వల్ అయితే కాల్ 1, కాల్ 2 అలా ఇచ్చుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కాల్ ఇస్తున్నా. ఇది కాలం అండ్ ఇది అనదర్ కాలం, ఇది అనదర్ కాలం. 3 డివ్స్ తీసుకున్నా. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. క్లియర్ దిస్? అర్థమైందా? ఇది కాలమ్స్గా డివైడ్ చేయడానికి అంతే, కాలమ్స్గా డివైడ్ చేయడానికి మాత్రం తీసుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఉండే కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ మనం ఒక్కొక్క కాలంలో ఒక కంటెంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఐకాన్ ఉంది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఇప్పుడు ఐకాన్స్ కావాలంటే మన ప్రాజెక్ట్లో ఫాంటాసమ్ ఐకాన్ని ఇంపోర్ట్ చేయాలి. ఫాంటాసమ్ ఐకాన్ని మనం ఇంపోర్ట్ చేయాలి. సో ఫాంటాసమ్ ఐకాన్ కావాలంటే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ గూగుల్కి వెళ్ళేసి ఫాంటాసమ్ CDN లింక్, ఫాంటాసమ్ CDN ఏదో ఒకటి ఇస్తాం. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఫాంటాసమ్కి వెళ్తాం.
ఫాంటాస్ అంటే cdnjs.comకి వెళ్తాం. ఇక్కడ మనకు ఫస్ట్ లింక్. ఇప్పుడు మనకి ఈ లింక్‌ని కాపీ చేసుకొని లింక్ ట్యాగ్‌లో ఇస్తాం. అలా కాకుండా మిడిల్‌లో ఉంది చూడండి. కాపీ లింక్ ట్యాగ్. దీన్ని కాపీ చేసుకుంటే లింక్ ట్యాగ్ డైరెక్ట్‌గా కాపీ అయిపోద్ది. ఆ లింక్ ట్యాగ్‌ని ఇక్కడ హెడ్‌లో ఇచ్చేయండి. నౌ సీస్ ఇక్కడ ఆర్ఎల్, హెచ్ఆర్ఎఫ్ మాత్రం అవసరం. మిగతావన్నీ అవసరం లేదు. ఇన్ఫైనైట్ ఇయన్నీ ఇంటిగ్రిటీ ఇయన్నీ అవసరం లేదు. ఇయన్నీ చేస్తున్నా. నౌ సీస్ ఇది ఫాంటాసమ్ లింక్స్‌ని మన పేజ్‌లో ఇంక్లూడ్ చేసినప్పుడు ఇచ్చేది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే fantasm.com అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్తున్నా. fantasm.com ఇక్కడ మనకి ఐకాన్స్‌లోకి వెళ్తున్నా. ఇక్కడ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్‌లోకి వెళ్తున్నా. నౌ ఇక్కడ ఎలాంటి ఐకాన్స్ అయితే ఉన్నాయో అలాంటి ఐకాన్స్ సెర్చ్ చేయండి. ఇది హోమ్ టైప్ కాబట్టి హోమ్ అని సెర్చ్ చేస్తున్నా. ఏడుంది చూడండి. సేమ్ అదే టైప్ ఆఫ్ ఇమేజే అవసరం లేదు. మనకి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ వేరే కంపెనీ వాడు ఇలాంటి టెంప్లెట్‌ని పంపించారు అంటే దీనికి సంబంధించిన లోగోస్ గానీ, దీనికి సంబంధించిన క్లాస్ నేమ్స్ గానీ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. మన ఓన్‌గానే చేసుకోమంటే మన ఓన్ ఐకాన్స్ మనం తీసుకుంటాం. ఇది హోమ్ ఐకాన్, ఇది అపార్ట్మెంట్ టైప్ ఆఫ్ ఐకాన్, ఇదొచ్చేసి క్రెడిట్ కార్డ్ టైప్ ఐకాన్ అనమాట. ఇప్పుడు మనకి హోమ్ టైప్ ఐకాన్ తీసుకుంటున్నా. ఇది తీసుకుంటున్నా. హౌస్ క్లిక్ చేస్తే మనకు కాపీ అవుతుంది. జస్ట్ కాపీ చేసి మనం ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేసేయాలి. ఫస్ట్ కాలంలో ఫస్ట్ మనకి ఇదే కావాలి. ఫస్ట్ కాలంలో ఇది కావాలి. నెక్స్ట్ ఐకాన్ తర్వాత మనకి హెడ్డింగ్ ఉంది. బయింగ్ ఏ హోమ్. ఇది స్మాలర్ హెడ్డింగ్ అంటే H3లో ఇస్తున్నా. 1 బయింగ్ ఏ హోమ్. నెక్స్ట్ తర్వాత మనకేముంది ఒక పారాగ్రాఫ్ ఉంది. ఇక్కడ పారాగ్రాఫ్ మనకి విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తే లోరమ్ అనేసి వస్తుంది. మీరు ఏదైనా సరే సేమ్ కంటెంట్ ఇవ్వచ్చు. మసీస్ ఇలాగా. అండ్ అదేవిధంగా సెకండ్ కాలం కూడా సేమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కదా. ఇక్కడ మనకు అపార్ట్మెంట్ ఐకాన్ ఉంది, రీఫైనాన్సింగ్ అండ్ పారాగ్రాఫ్. సో ఇక్కడ మనకి ఎక్కడ సెర్చ్ చేద్దాం అపార్ట్మెంట్. అలా అపార్ట్మెంట్ నో సీస్ ఇలాగే ఉంది ఐకాన్. సో మనకి బిల్డింగ్ టైప్ ఐకాన్. సో కాపీ చేస్తున్నా. సేమ్ టైప్ ఆఫ్ ఐకాన్ దొరికితే పెట్టండి, లేకపోతే మనకు వదిలేయండి. నెక్స్ట్ H3 పెడుతున్నా. ఇక్కడ మనకి రీఫైనాన్సింగ్ 2 రీఫైనాన్సింగ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి పారాగ్రాఫ్. చూడండి కోడింగ్ వచ్చేసి నేను ఎలా రాస్తున్నాను చూడండి. ఇది పేరెంట్, ఇవన్నీ చిల్డ్రన్స్. ఇది పేరెంట్, ఇవి చిల్డ్రన్స్. కాల్ అనేసి చిల్డ్రన్స్. ఈ చిల్డ్రన్స్ అన్ని సేమ్ లైన్లో ఉండాలి. ఈ చిల్డ్రన్స్ అన్ని సేమ్ లైన్లో ఉండాలి. ఈ పేరెంట్కి చిల్డ్రన్కి ఒక ట్యాబ్ స్పేస్ అనేది ఉండాలి. ఇది సెక్షన్ పేరెంట్, ఈ టైటిల్ అనేది రో అనేది చిల్డ్రన్స్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి సేమ్ స్పేస్. అదేవిధంగా టైటిల్ అనేది పేరెంట్, దాంట్లో ఉండేది చిల్డ్రన్స్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సేమ్ స్పేసింగ్. అండ్ అదేవిధంగా ఇక్కడ క్లియరా. నెక్స్ట్ థర్డ్ కాలంలో మనకి క్రెడిట్ కార్డ్ ఏదో ఉంది. మనకు ఆ క్రెడిట్ కార్డ్ సంబంధించింది ఒక ఐకాన్ తీసుకుంటాం. క్రెడిట్ కార్డ్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్ అన్న H3 క్రెడిట్ సర్వీస్. ఏదైనా సరే నేను అక్కడ ఉండే హెడ్డింగ్సే ఇస్తున్నా అంతే. మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా సరే హెడ్డింగ్స్ ఇవ్వచ్చు. నాకు స్ట్రక్చర్ అలా కావాలనుకుంటున్నా. ఆ స్ట్రక్చర్ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. యా నా సీస్ అవుట్పుట్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇలా ఉంది. సో డిఫాల్ట్గా మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి సిఎస్ఎస్ అప్లై చేయాలి. దీని మీద సిఎస్ఎస్ అప్లై చేయాలంటే దీంట్లో మనకి సిఎస్ఎస్ ఉంది. ఆ సిఎస్ఎస్లో నేను ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకుంటున్నా. style.css. ఈ style.cssని మనం ఇక్కడ లింక్ అప్ చేయాలంటే యూజింగ్ లింక్ ట్యాగ్. లింక్ REL = స్టైల్ షీట్. ఇప్పుడు ఈ స్టైల్ ఫైల్ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళాలి. అంటే ./css/style.css ఇలా. ఎప్పుడైనా ఒక పేజ్కి స్టైల్స్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ స్టార్తో స్టార్ట్ చేయండి. స్టార్ట్లో మనకి ప్యాడింగ్ 0, అదేవిధంగా మార్జిన్ 0, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ ఇవన్నీ కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ ఏదైనా ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేసుకోండి. ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ అప్లై చేసుకోండి. ఫాంట్ ఫ్యామిలీ వర్ధన్ అంతే. ఇవి డిఫాల్ట్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాడీ కంటూ సపరేట్గా ఒక గ్రే కలర్ టైప్ ఉంది. బాడీ కంటూ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ టైప్ ఉంది. ఈ గ్రే కలర్ మనకు కావాలంటే కలర్ పిక్కర్ టూల్ ద్వారా మీరు పిక్ చేసుకోవచ్చు. కలర్ పిక్కర్ టూల్ ఉంది, ఇట్లా ఓపెన్ చేస్తున్నా.
అండ్ మన వెబ్ పేజ్ ఓపెన్ చేస్తున్నా, కలర్ పిక్ క్లిక్ చేస్తున్నా అండ్ పిక్ కలర్ తీసుకుంటున్నా, ఇక్కడ ఉండే కలర్ కాపీ చేసుకున్నా, ఇక్కడ ఉండే కాపీ చేస్తే ఈ వాల్యూ కాపీ అవుతుంది, HTML కోడ్ కాపీ అవుతుంది. కాపీ అంటే ఇప్పుడు మనకు దేనికి ఇవ్వాలంటే బాడీకి ఇవ్వాలి. బాడీ మొత్తానికి ఉంది కాబట్టి బాడీ కాకుండా వేరే వాటికి కావాలంటే వేరే వాటికి ఇవ్వచ్చు. సో ఇదేంది మనకు బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రాసే అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ రాసి ఇచ్చేయచ్చు. దట్స్ ఇట్, అయిపోయి. ఇది డిఫాల్ట్ స్టైల్స్. కావాలంటే చూడండి, అవుట్పుట్కి వెళ్ళండి, చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది అండ్ మనకి స్పేసింగ్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి, ఇట్లా అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఏ సెక్షన్కి కామెంట్స్ అంటే ఏ సెక్షన్కి సిఎస్ఎస్ రాస్తున్నారో ఆ సెక్షన్ని బేస్ చేసుకొని మీరు రాయండి. ఆఫర్ సెక్షన్కి రాస్తున్నారు కాబట్టి సో స్టార్ ఆఫర్ సెక్షన్ స్టైల్స్ ఇలా కామెంట్స్లో పెట్టుకోండి. కామెంట్స్ వచ్చేసి /* సిఎస్ఎస్ కామెంట్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫర్లో స్టైల్స్ రాస్తున్నారు కాబట్టి ఎవ్రీ టైం మీరు ఆఫర్ని బేస్ చేసుకొని రాయాలి. ఆఫర్లో ఉండే టైటిల్ని గెట్ చేస్తున్నా ఫస్ట్. ఆఫర్లో ఉండే టైటిల్, సో ఫస్ట్ మనకి హ్యాష్ ఆఫర్లో ఉండే డాట్ టైటిల్ ఏం కావాలి, సెంటర్లోకి వెళ్ళాలి, టెక్స్ట్ లైన్ సెంటర్. టైటిల్ అంటే మొత్తం అంతా ఈ రెండు అనమాట. ఇప్పుడు మనకి టైటిల్ సెంటర్లోకి వెళ్ళింది, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు టాప్లో బాటంలో స్పేసింగ్ ఉంది. టాప్లో బాటంలో స్పేసింగ్ అంటే మార్జిన్ అవుట్ సైడ్ అనమాట. మార్జిన్ టాప్లో బాటంలో స్పేసింగ్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నా, స్పేస్ 0 పిక్సెల్. దీని మీనింగ్ చెప్తారా ఎవరైనా? 20 పిక్సెల్ స్పేస్ 0 పిక్సెల్ అంటే ఏంటిది, ఎక్కడెక్కడ అప్లై అవుతుంది, ఎక్కడెక్కడ అప్లై అవ్వచ్చు? టాప్ బాటమ్ 20 పిక్సెల్, రైట్ లెఫ్ట్ 0 అనమాట. 2 వాల్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ వాల్యూ టాప్ అండ్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ అండ్ లెఫ్ట్. క్లియర్? నౌ సీ దిస్ ఎలా. నెక్స్ట్ ఇవి ఏంటంటే వీటిని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒక రోని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒక రోని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలంటే ఒక రో టోటల్ విడ్త్ ఎంత ఉంటుంది? ఒక రో టోటల్ విడ్త్ ఎంత ఉంటుంది? 100%. అంటే ఈ రో మొత్తం 100% అనమాట. రో మొత్తం 100 అయినప్పుడు ఒక్కొక్క కాలంకి మనం విడ్త్ ఎంత ఇవ్వాలి? 33.33%. 33.33% దాకా వస్తుంది. అంటే 99.99% వరకు వస్తుంది మనకు. అంటే ఇక్కడ మనకు దేనికి ఇవ్వాలంటే ఒక రోలో ఉండే కాల్కి ఇవ్వాలి విడ్త్. ఇప్పుడు రోలో ఉండే కాల్కి ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఈ సెలెక్టర్ ఎలా సెలెక్ట్ చేస్తాం? రోలో ఉండే కాల్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? ఆఫర్లో ఉండే రోలో ఉండే కాల్ని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, ఎలా సెలెక్ట్ చేయొచ్చు? డాట్ కాల్ అంటే Hash డాట్ కాల్ అంటే ఎంటైర్ బాడీలో ఉండే డాట్ కాల్స్ అనేసి. అది కరెక్టా? నేను ఆల్రెడీ స్పెసిఫై చేసే చెప్తున్నా. ఒక ID సెలెక్టర్ యూజ్ చేస్తాం శివ. ఒక సెక్షన్లో ఉండే ఏదైనా క్లాస్ని మనం సెలెక్ట్ చేస్తున్నామంటే ఆ ఐడిని బేస్ చేసుకొని ఇవ్వాలి, మనం ఆ సెక్షన్ బేస్ చేసుకొని ఇవ్వాలి. ఓన్లీ పర్టికులర్ నేను ఈ సెక్షన్కి అనేసే నేను చెప్తున్నా, వేరే సెక్షన్ కాదు. ఓన్లీ ఈ సెక్షన్కి అనేసే అంటే దానికి ఆల్రెడీ పేరెంట్ ఇచ్చాం. ఈ ఐడిలో ఉండే ఈ క్లాస్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? సో ఓల్డ్ స్టూడెంట్స్ చెప్పండి, అంటే ఓల్డ్ వాళ్ళు చెప్పొద్దండి ప్లీజ్. ఇప్పుడు ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళు చెప్పండి. యాష్ కాలం అని. హ్యాష్ కాలమా? అది ఎంతవరకు కరెక్ట్? హ్యాష్ కాలం అంటే దాని మీనింగ్ ఏంటి? అంటే ఐడికి ఇస్తాము. హ్యాష్ కాలం అంటే ఐడినా? ఐడి సెలెక్టర్ కి అలా రిప్రజెంట్ చేస్తాం. అది ఎలాగో చెప్పండి. ఇంకా హ్యాష్ కాలం అనేదా? మనకు హ్యాష్ కాలం అంటే ఏందో తెలుసా? ఐడి కాలం అనేసి దాని మీనింగ్. మన ఇక్కడ ఐడి కాలం ఏమైనా ఉందా? మరి ఎలా సెలెక్ట్ చేస్తారు? నేను చెప్పేది క్లియర్గా వినండి. ఆఫర్ అనే సెక్షన్లో ఉండే కాలంని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, ఎలా సెలెక్ట్ చేస్తారు? నో ప్రాక్టీస్? వాణి ప్రాక్టీస్ చేయలేదా? చేశాను. మరి
ఈ సెక్షన్లో ఉండే ఈ కాలంని ఎలా సెలెక్ట్ చేస్తారు? సెక్షన్లో ఉండే కాలంని ఎలా సెలెక్ట్ చేస్తారు? నేను ఆల్రెడీ మీనింగ్ఫుల్గానే చెప్తున్నా మీకు. స్వాతి, విజయ, విమల్, నో ఐడియా. ఇలా ప్రాక్టీస్ చేస్తే చాలా కష్టం, ముందే చెప్తున్నా. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే అస్సలు కష్టం. సెలెక్టార్స్ ఆల్రెడీ 3rd క్లాస్లో అయిపోయింది, ఈరోజు 6th క్లాస్ అనమాట. ఆల్రెడీ నేను మీనింగ్ఫుల్గానే చెప్తున్నా. ఈ సెక్షన్లో ఉండే కాలం సెలెక్ట్ చేయాలి. సెక్షన్లో ఉండే కాలం సెలెక్ట్ చేయాలి. సెక్షన్ లోపల ఉండే కాలం సెలెక్ట్ చేయాలి. ఆ సెక్షన్ కంటే ఒక ఐడి ఇచ్చాను, ఆ ఐడిని బేస్ చేసుకొని మనం రాయాలి. నో ఐడియా, యువర్ చాయిస్. సో సెక్షన్లో ఉండేది అంటే ఐడి వచ్చేసి ఆఫర్ అనమాట. ఆఫర్లో ఉండే కాలం సెలెక్ట్ చేయాలంటే ఈ కాలంకి ఇంకో పేరెంట్ ఉంది, రో అనమాట. అంటే రో అనేది క్లాస్, కాల్ అనేది క్లాస్. అంటే ఆఫర్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్ స్పేస్ ఇచ్చామంటే ఇట్ స్పేస్ సెలెక్టర్. అంటే ఆఫర్లో ఉండే రో అనే పేరెంట్, అంటే రో అనే చిల్డ్రన్, రోలో ఉండే కాల్ అనే చిల్డ్రన్. ఇప్పుడు ఆఫర్లో ఉండే కాల్ అని రాసుకోవచ్చు, ఆఫర్ స్పేస్ డాట్ కాల్ రాయొచ్చు. ఓకే, లేదనుకుంటే ఆఫర్ స్పేస్ డాట్ రో స్పేస్ అనేది కంపల్సరీ ఉండాలి. కాల్ అంటే ఇప్పుడు కాలం సెలెక్ట్ అవుతుంది. ఈ కాలంకి మనం విడ్త్ ఎంత ఇవ్వాలి? కాలంకి విడ్త్ ఎంత ఇవ్వాలి? 3 ఈక్వల్ పార్ట్స్ అంటున్నాం. 3 ఈక్వల్ పార్ట్స్ అంటే విడ్త్ ఎంత ఇవ్వాలి కాలంకి? 33.33%. See this, 33.33 వచ్చింది, 33.33 వచ్చింది, 33.33 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు ఇవన్నీ సైడ్ బై సైడ్ రావాలనుకుంటున్నాం. ఇవన్నీ సైడ్ బై సైడ్ రావాలనుకుంటే ఇదే ఏ దానికైతే విడ్త్ ఇచ్చామో దాని పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. ఏ దానికి మనం విడ్త్ రాసాం? కాలంకి రాసాం. కాలం పేరెంట్ ఏది? కాలంకి పేరెంట్ ఏది? ఈ కాలమ్స్ అన్నిటికీ కామన్ పేరెంట్ ఏది? రో అనమాట. ఆ రోకి మనం డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి, ఆఫర్ డాట్ రో. దీన్ని మనం డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. దట్స్ ఇట్. దీన్ని సైడ్ బై సైడ్ వచ్చింది. క్లియరా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ చిల్డ్రన్ ఎలిమెంట్స్ అంటే మనకు ఇవన్నమాట. కాల్ ఒక పేరెంట్లో ఉండే చిల్డ్రన్స్ ఇవి. కాల్ ఇవన్నీ సైడ్ బై సైడ్ రావాలంటే ఈ మూడింటికి ఉండే పేరెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. ఇప్పుడు మనం 33.33 ఇచ్చాం కాబట్టి 33.33 అనేసి ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు అదే కేసెస్లో నేను ఇంకొక వాల్యూ ఇస్తాను, ఇంకొక వాల్యూ కాల్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇంకొక విడ్త్ ఇచ్చానంటే మనకు మొత్తం 4 వాల్యూస్ వస్తాయి. 33.33 into 4 మనకి 100% అబోవ్ అవుతుంది. అప్పుడు మనకి ఈ ఫోర్త్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 4 వాల్యూస్ ఇచ్చాను నేను. ఫోర్త్ వాల్యూ ఏమవుతుంది? నెక్స్ట్ రోలోకి రావాలి అంటే ఇక్కడ నెక్స్ట్ రోలోకి రాదు, సైడ్ బై సైడే వస్తుంది. ఎందుకంటే డిస్ప్లే ఫ్లెక్స్ రాసినప్పుడు మనకు సైడ్ బై సైడే వెళ్తూ ఉంటాయి. బట్ ఇది మ్యాక్సిమం ఒక రోకి మనము 3 ఈక్వల్ పార్ట్స్కి మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ వద్దు. 3 ఈక్వల్ పార్ట్స్ మాత్రం ఇవ్వాలంటే నేనేం చేశా? కాలమ్స్కి విడ్త్ 33.33 ఇచ్చా. బట్ ఇక్కడ మాత్రం అన్నీ సైడ్ బై సైడే ఉన్నాయి. 33.33 అంటే మనకు మ్యాక్సిమం ఎంత ఉంది? మోర్ దాన్ 100 ఉంది. అది రాంగ్ అనమాట ఇక్కడ. అలాంటి కేసులో మనకు ఈక్వల్ పార్ట్స్గా అన్ఈక్వల్ పార్ట్స్గా చేసినప్పుడు మీరు
ఎప్పుడైతే డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తామో దాంతోపాటు ఇంకో ప్రాపర్టీ రాయాలి. అది ఏంటంటే ఫ్లెక్స్ వ్రాప్ అనమాట. ఫ్లెక్స్ వ్రాప్ అనమాట. ఫ్లెక్స్ వ్రాప్ అని రాయండి. ఫ్లెక్స్ వ్రాప్ అని రాస్తే అంటే ఈ రెండు కొత్తగా ఉండొచ్చు. బట్ ఎక్కడ రాయాలి అనే తెలియాలి. ఇలా రాసినప్పుడు ఏమైతుందంటే స్ట్రిక్ట్‌గా ఒక కాలమ్ 33.33 తీసుకుంటది. ఒక కాలమ్ 33.33 తీసుకుంటే మాక్సిమం ఒక రోకి 3 కాలమ్స్ మాత్రమే వస్తాయి. మరి ఫోర్త్ కాలమ్ నెక్స్ట్ రోలోకొస్తది. క్లియర్ ఇది? ఇవే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవే అనమాట. కాలమ్‌కి 33.33 ఇది దీనికి అప్లై చెయ్యాలి అనేసి అనుకుంటే ఫ్లెక్స్ వ్రాప్ అనేసి ఉండాలి. ఇవన్నీ కళ్ళు మూసుకొని మీరు నేర్చుకోవాలి. బట్టి కొడతారో లేకపోతే ఏం చేస్తారో మీ చాయిస్. బట్ ఇక్కడ అన్న ఈ స్ట్రక్చర్‌ని బేస్ చేసుకొని రాయాలి. చెప్పండి. అన్న అంటే ఇప్పుడు 3 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 33 ఇచ్చాము. ఫర్ సపోజ్ 2 ఉన్నాయనుకో మనము అప్పుడు ఎంత ఇస్తారు? 2 ఉన్నాయనుకో 50 ఇస్తాము. ఇంకొకటి సెలెక్ట్ అంటే 3 రావాలనుకుంటే అప్పుడు అది సైడ్ బై సైడ్ వస్తుంది కదన్న. దానికి కూడా ఇదే కోడ్ కదా. అంటే ఫ్లెక్స్ వ్రాప్. 50% అంటే మనకు 2 ఈక్వల్ పార్ట్స్ వస్తది. అప్పుడు 2 మాత్రమే వస్తాయి ఒక కాలమ్‌కి. అదే విధంగా 4 ఈక్వల్ పార్ట్స్ కావాలంటే ఎంత ఇస్తాం? 25% ఇస్తాం. అదే విధంగా ఒక కాలమే కావాలనుకుంటే ఒక కాలమే కావాలి. ఒకటి 100% ఆక్యుపై చేయాలి. సో ఇట్స్ 100%. 100%. ఇది 1 ఈక్వల్ కాలమ్ 1 ఈక్వల్ కాలమ్. అండ్ అదే విధంగా మనకి 2 ఈక్వల్ కాలమ్స్ అయితే 50%. 50. అదే విధంగా 3 ఈక్వల్ కాలమ్స్ అయితే 33.33. 33.33%. అదే విధంగా మనకి 4 ఈక్వల్ కాలమ్స్ అయితే 25%. ఇంతకంటే ఇంకా ఏది గుర్తుపెట్టుకునే అవసరం లేదు మీరు. ఎయిదర్ 2నా, ఎయిదర్ 1నా, ఎయిదర్ 4ఆ, ఎయిదర్ 3నా అంతే. అంతకుమించి ఇంకేమే గాని ఉండదు మీ సబ్జెక్ట్‌లో. ఎప్పుడైనా ఇదే ఉంటది మీకు. బట్ 33.33 కాబట్టి 33.33 ఇస్తున్నా. మోర్ దాన్ వాల్యూస్ వచ్చాయంటే నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తాయి మనకు. సో ఈ లాస్ట్ కాలమ్ అవసరం లేదు కాబట్టి తీయేస్తున్నా. క్లియర్ ఫస్ట్ పాయింట్? ఎస్ అన్న. సో దాని పేరెంట్‌కి మాత్రమే డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి, ఫ్లెక్స్ వ్రాప్ రాయాలి. కళ్ళు మూసుకొని రాసేయాలి మీరు. సైడ్ బై సైడ్ రావాలనుకుంటే డిస్ప్లే ఫ్లెక్స్. ఇట్స్ ఏ ఫ్లెక్స్ బాక్సెస్ అనమాట. సైడ్ బై సైడ్ వస్తాయి మనకు. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే బయింగ్ ఏ హోమ్, రీఫైనాన్సింగ్, క్రెడిట్ సర్వీస్ ఉంది. ఇక్కడ థర్డ్ వాల్యూ కాబట్టి మనకి ఇది థర్డ్ వాల్యూ రాస్తాను. థర్డ్ వాల్యూ. ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చేసింది. ఇంకా ఈ స్ట్రక్చర్ టైప్ రాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ రోలో చూడండి లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో స్పేసింగ్ ఉంది. లెఫ్ట్‌లో, రైట్‌లో స్పేసింగ్ ఉంది. లెఫ్ట్‌లో, రైట్‌లో స్పేసింగ్ కావాలనుకుంటే ఏ సెలెక్టార్‌కి మనం ఏ ప్రాపర్టీస్ అప్లై చేయాలి? ఇక్కడ లెఫ్ట్, రైట్ రావాలనుకుంటే ఏ సెలెక్టార్ తీసుకోవాలి మనకి? ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో, ఇక్కడ రైట్ సైడ్‌లో స్పేసింగ్ కావాలి. ఈ మొత్తాన్ని Center. కంబైన్ చేసే ఎలిమెంట్ ఏది? ఈ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే ఎలిమెంట్ ఏది? సెంటర్ అన్న. ఈ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే ఎలిమెంట్ ఏది? క్లాస్ నేమే చెప్పండి. ఈ మొత్తాన్ని ఇక్కడ ఉండే కాలమ్స్ మొత్తం ఏ పేరెంట్‌లో ఉంది? ఈ కాలమ్స్ అన్నీ ఏ పేరెంట్‌లో ఉన్నాయి? రోలో అన్న. రోలో ఉన్నాయి. ఆ రోకి లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో స్పేసింగ్ కావాలంటే ఏం చేస్తాం? మార్జిన్ అనేది అవుట్ సైడ్‌లో స్పేసింగ్. ఆ రోకి ఇప్పుడు ఏం చేయాలి? అవుట్ సైడ్‌లో కావాలా? ఇన్ సైడ్‌లో కావాలా స్పేసింగ్? రోకి అవుట్ సైడ్ కావాలా? ఇన్ సైడ్‌లో కావాలా స్పేసింగ్? ఇన్ సైడ్‌లో కావాలి. సో ఇన్ సైడ్‌లో కావాలి కాబట్టి ప్యాడింగ్. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ వద్దు నాకు. రైట్ అండ్ లెఫ్ట్ కావాలి. 0 స్పేస్ 60 పిక్సెల్ ఇస్తున్నా. 60 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్. సీ దిస్ రైట్ టు లెఫ్ట్. ఇన్ కేస్ అవుట్ సైడ్‌లో ఇచ్చామనుకోండి రెస్పాన్స్‌నెస్ పోతది. అదే ప్లేస్‌లో మనకు మార్జిన్ ఇచ్చామనుకోండి ఇక్కడ మార్జిన్ అంటే అవుట్ సైడ్‌లో అటు కిందకి బార్ వస్తుంది మనకు. సో ఇక్కడ రాలేదు ప్రెజెంట్ కానీ మనకు అవుట్ సైడ్‌లో కాదు అది ఇన్ సైడ్‌లోనే స్పేసింగ్ అన్నమాట మనకి రోకి. ఇక్కడ మనకి 100%. ఓకే. ఇక్కడ మాక్సిమం మనకి ప్యాడింగ్ ఇన్ సైడ్‌లో స్పేసింగ్ అది. అన్న టెక్స్ట్ అలైన్ ఒక పారాగ్రాఫ్ అలా ఒక్కదానికి తీసుకుంటాం ఒక కాలమ్‌కి అన్న. ఒక కాలమ్‌కి టెక్స్ట్ అలైన్ సెంటర్. ఒక కాలమ్‌కి
ఒక కాలంకే తీసుకుంటామా? అంటే టెక్స్ట్ అలైన్ తీసుకుంటాం కదా మనము. యూజ్ చేస్తాం కదా నార్మల్‌గా. అవును. అది ఒక కాలమ్‌కి ఉన్నప్పుడే యూజ్ చేస్తామా? అంటే ఇప్పుడు యూజ్ చేయకూడదా? ఇప్పుడు దేనికి యూజ్ చేయాలనుకుంటున్నారు మీరు? దేనికి అప్లై చేయాలి మీరు? అంటే ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేశారు కదన్నా! అహా! ఇక్కడ. అంటే ఇక్కడేముంది? ఈ 3 కాలమ్స్‌కి సెంటర్ అని ఇస్తే రాదా అది అవుట్‌పుట్? రాదు. స్ట్రక్చర్ కదా ఇది. సెంటర్ అనేది ఓన్లీ ఎలిమెంట్‌కి మాత్రమే. హా! సెంటర్ ఇచ్చేది ఓన్లీ ఎలిమెంట్‌కి మాత్రమే ఇవ్వాలి. ఓకే. ఓకే అండి. ఇదంతా స్ట్రక్చర్ ఇదంతా. కాలము, రో ఇదంతా స్ట్రక్చర్. స్ట్రక్చర్‌ని సెంటర్‌లోకి చేయాలంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం? స్ట్రక్చర్ అంతా సెంటర్‌లోకి కావాలంటే ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము? లాస్ట్ కాన్సెప్ట్ మీరు వినలేదా? స్ట్రక్చర్‌ని సెంటర్‌లోకి కావాలంటే టెక్స్ట్ అలైన్ టెక్స్ట్ అలైనా? మీరు క్లాస్‌లో అయితే ప్రాక్టీస్ చేయలేదు. నేనైతే ఏం చేయలేను. టెక్స్ట్‌ని సెంటర్‌లోకి చేయాలంటే టెక్స్ట్ అలైన్. ఒక స్ట్రక్చర్‌ని సెంటర్‌లోకి చేయాలంటే మార్జిన్ ఆటో. మైండ్‌లో గుర్తుపెట్టుకోవాలి ఇవి. దాన్ని మనం ఏం చేయలేం గుర్తుపెట్టుకోనందానికి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. ఒక స్ట్రక్చర్‌ని సెంటర్‌లోకి చేయాలి అంటే సెంటర్ ట్యాగ్ అనే చేయొచ్చు. బట్ మనకి యెస్టర్‌డే ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఇట్స్ ఏ మార్జిన్ అన్నమాట. మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 0 రైట్ టు లెఫ్ట్ ఆటో అనమాట. అప్పుడు ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకొస్తది. అప్పుడు మనం ఈ ప్యాడింగ్‌లు ఇవన్నీ రాయకుండా మీరు యూజ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే, ఇది తీసేసి అప్పుడు విడ్త్ ఇవ్వాలి. రోకి విడ్త్. విడ్త్ వచ్చేసి ఒక 80% ఇస్తున్నా విడ్త్. విడ్త్ 80% అన్నప్పుడు ఓన్లీ 80%లో మాత్రమే కాలమ్స్ లాగా డివైడ్ అయితది. ఇప్పుడు ఈ స్పేస్‌ని రెండిటికి డివైడ్ చేయాలంటే వి యూజ్ మార్జిన్ కోలన్ 0 స్పేస్ ఆటో. ఇలా అంటే స్ట్రక్చర్ మొత్తం సెంటర్‌లోకెళ్తది. ఇది అనదర్ మెథడ్. ఇది డిఫరెంట్ మెథడ్. ఓకే. సో, మనకి ప్రాపర్టీస్ నీట్‌గా మనం నేర్చుకుంటే మళ్ళీ తర్వాత ఏది ఎక్కడ అప్లై చేయొచ్చనేది మళ్ళీ తెలుస్తది. సో, ప్రెజెంట్ అయితే ఇది అప్లై చేయండి. క్లియర్? క్లియరా? యెస్ అన్న. ఫస్ట్ స్టెప్ క్లియర్. నెక్స్ట్ సెకండ్ స్టెప్. ఇప్పుడు దీంట్లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. కొద్దిగా మార్జిన్ కూడా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. మార్జిన్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిందేందంటే, ఇక్కడ కాలమ్ ఉంది. కాలమ్‌కి ఓన్లీ మీరు ఇవ్వాల్సిందేందంటే, ఓన్లీ విడ్త్ మాత్రమే ఉండాలి. కాలమ్‌కి విడ్త్ మాత్రమే ఉండాలి. ప్యాడింగ్, మార్జిన్ ఇలాంటివి ఇవ్వకూడదు. ఇన్ కేస్ ఇచ్చారనుకోండి, సపోజ్ నేను మార్జిన్ ఇస్తున్నా స్పేసింగ్ కోసం. మార్జిన్ 30 పిక్సెల్ ఇస్తున్నా. ఇక్కడ ఇస్తే ఏమైతదంటే చూడండి నెక్స్ట్ లైన్‌లోకొస్తది. ఎందుకంటే ఒక కాలమ్‌కి విడ్త్ 33.33 నేను మార్జిన్ పెంచానంటే అప్పుడేమైతది? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్పేసింగ్ పెరుగుతది. స్పేసింగ్ పెరిగిందంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఎఫెక్ట్ అయితది. అప్పుడేమైతది? ఓవరాల్‌గా 100% అబోవ్ ఎళ్ళిపోద్ది. అలాంటి కేస్‌లో మనకి 100% అబోవ్ ఎళ్తే నెక్స్ట్ ఎలిమెంట్ కిందకొస్తది. రైట్? అందుకోసం ఎప్పుడైనా కాలమ్స్‌గా డివైడ్ చేసేదానికి అస్సలు ప్యాడింగ్ గాని, మార్జిన్ గాని ఏదే గాని ఇవ్వద్దు. మరి ఇక్కడున్న కంటెంట్‌కి నేను ప్యాడింగ్ గాని, మార్జిన్ గాని ఇవ్వాలంటే ఎలా అంటే, ఆ కాలమ్ లోపల ఈ కంటెంట్ వరకు మాత్రమే ఇంకొక డివ్ తీసుకోండి. ఆ డివ్‌కి ఏదో ఒక క్లాస్ నేమ్ ఇవ్వండి. క్లాస్ ఈక్వల్ టు స్టైల్ అనేసి ఇస్తున్నా. స్టైల్ అనేసి ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా అంతే. ఈ డివ్‌ని దాంట్లో పెట్టేయండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఒక కాలమ్ లోపల అనదర్ డివ్ తీసుకుంటున్నా. అనదర్ డివ్‌లో కంటెంట్ ఇస్తున్నా. సేమ్ అదే విధంగా ఈ కంటెంట్ కూడా. ఇక్కడ మనం డివ్ డాట్ స్టైల్ ఇచ్చామనుకోండి, మళ్ళీ సెపరేట్‌గా క్లాస్ అని రాసే అవసరం లేదు. డివ్ డాట్ స్టైల్ ఎంటర్ ఇస్తే క్లాస్ నేమ్ వచ్చేస్తది. మళ్ళీ దానికి సెపరేట్‌గా క్లాస్ నేమ్ రాసే అవసరం లేదు. నెక్స్ట్ అదే విధంగా దీన్ని కూడా. ఓన్లీ కాలమ్‌లో ఉండే కంటెంటే డివ్ డాట్ స్టైల్ ఎంటర్. సీస్ ఇలా. క్లియర్? ఇప్పుడు ఈ స్టైల్‌కి రాయండి. మీరు ఏమి ఇచ్చుకోవాలంటే ఆ వాల్యూస్ ఈ స్టైల్‌కి ఇవ్వండి. హ్యాష్ ఆఫర్‌లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్‌లో ఉండే డాట్ స్టైల్. ఇలా రాసుకుంటే ఫస్ట్ స్టెప్ మీరు ఇలా రాసుకుంటే మీకు క్లారిటీ వస్తది. ఎక్కడెక్కడ ఉంది అనేసి. బట్ ఇది రివర్స్‌లో రాసి ఇది రో ముందు, ఇది కాలమ్ ముందు ఇట్లా రాశారనుకోంటే అది రాంగ్ అయిపోద్ది. ఇక్కడ ఆఫర్‌లో ఉండే రో అనే చిల్డ్రన్, రోలో ఉండే కాల్ అనే చిల్డ్రన్, కాల్‌లో ఉండే స్టైల్ అనే చిల్డ్రన్.
దీనికి ఫస్ట్ ఏం ఇవ్వాలి? బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి? వైట్ రావాలి. దిస్ బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చింది. అండ్ ఏం కావాలి మనకు? ప్యాడింగ్ కావాలి. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 30 పిక్సెల్. ఓకే, టాప్ అండ్ బాటమ్ 20 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ ఇలాగా. నెక్స్ట్ అదేవిధంగా మనకి మార్జిన్ కావాలి. మార్జిన్ ఒక 15 పిక్సెల్ ఇస్తున్నా. ఆల్ సైడ్స్ 15 పిక్సెల్. ఇక్కడ కంటెంట్ వచ్చేసి మనకు సరిపోలేదు. మనకి ఇక్కడ కంటెంట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు అన్నీ సేమ్ హైట్లో ఉండాలంటే హైట్ 100% ఇవ్వండి. హైట్ 100%. నౌ సీ దిస్. అన్ని కంటెంట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకు అన్నీ సేమ్ హైట్లోనే ఉన్నాయి. చూడండి, క్లియర్ దిస్. ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ ఈ షేప్కి షాడో ఇవ్వాలనుకుంటున్నా. షాడో ఇవ్వాలంటే దీనికి రాయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ రాశారో దానికి ఇవ్వండి. బాక్స్ షాడో 0 స్పేస్ 10 పిక్సెల్ స్పేస్ బ్లాక్ ఇస్తున్నా. నా సిరీస్ షాడో. లేదు లైట్ షాడో కావాలనుకుంటే, లైట్గా షాడో కావాలనుకుంటే ఈ వాల్యూ మార్చండి. బ్లాక్లోకి వెళ్ళండి, కొద్దిగా లైట్గా కొద్దిగా అప్లోకి వెళ్ళండి. అంతే, కోడింగ్ అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. లైట్ షాడో. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? నెక్స్ట్ వీటిల్లో ఉండే కంటెంట్కి స్టైల్స్ రాయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ హెడ్డింగ్కి టాప్లో బాటంలో స్పేసింగ్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతిసారి పేరెంట్ని బేస్ చేసుకొని రాయాలి. హ్యాష్ ఆఫర్లో ఉండే, డాట్ రోలో ఉండే, డాట్ కాల్లో ఉండే H3 తీసుకుంటున్నా. H3కి టాప్ బాటం అవుట్ సైడ్లో అనమాట. అవుట్ సైడ్లో కాబట్టి మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. టాప్ బాటమ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉండే పేరాగ్రాఫ్కి కొద్దిగా లైట్ కలర్ ఇచ్చారు. పేరాగ్రాఫ్కి లైట్ కలర్. ఆ లైట్ కలర్ కావాలంటే ఫస్ట్ పేరాగ్రాఫ్ని సెలెక్ట్ చేయండి. కాల్లో ఉండే పేరాగ్రాఫ్ కాబట్టి డైరెక్ట్గా మనకి ఆఫర్లో ఉండే, కాల్లో ఉండే పీకి కలర్ బ్లాక్ అనేసి ఇస్తున్నా. బ్లాక్ ఇస్తున్నా. మళ్ళీ కావాలంటే లైట్ కలర్ చేసుకోవాలంటే దీన్ని హోవర్ చేస్తే ఇలా లైట్ కలర్ చేసుకోవచ్చు. సో లైట్ కలర్ కాబట్టి లైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని నౌ సీ దిస్, ఇలా లైట్ కలర్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉండే ఐకాన్స్ ఈ కలర్లో కావాలంటే, అంటే ఆరెంజ్ కలర్లో కావాలి అంటే కలర్ పిక్ టూల్ తీసుకుంటాం. పిక్ కలర్, ఈ కలర్ని పిక్ చేసుకుంటాం. పిక్ చేసుకున్నాక కాపీ చేస్తాం. ఈ కలర్ని మనకు ఐకాన్కి ఇవ్వాలి కాబట్టి హ్యాష్ ఆఫర్లో ఉండే, డాట్ రోలో ఉండే, డాట్ కాల్లో ఉంది మనకు ఐకాన్స్. ఐకి డైరెక్ట్ రాసేయచ్చు ఇలా. సో కలర్, టెక్స్ట్ కలర్ ఇవ్వాలంటే అంటే ఐకాన్ కలర్ ఇవ్వాలంటే కలర్ ప్రాపర్టీ. నో సీస్ ఇలా. దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. ఐకాన్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఫాంట్ సైజ్ 35 పిక్సెల్. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ కొద్దిగా మనకు 20 పిక్సెల్ ఏమైనా ఇచ్చింది. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇద్దామంటే టాప్ అండ్ బాటమ్ 30 పిక్సెల్ ఇద్దాం. అండ్ అదేవిధంగా రైట్ అండ్ లెఫ్ట్ 40 పిక్సెల్ ఇద్దాం. ఇలా. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు సేమ్ కంటెంట్ లాగే మనకు కావాలనుకుంటే సేమ్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ లోరం అని ఇచ్చేద్దాం. ఇక్కడ కొద్ది కంటెంట్ ఏమో కట్ అయినట్టుంది మనకు, అంతే. ఈ కంటెంట్ తీసేసి లోరం. ఓకే, ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ లైన్కి హైట్ పెరిగింది. లైన్ మధ్య హైట్ పెరిగింది. అప్పుడు ఈ పేరాగ్రాఫ్లో మనం ఏం చేస్తాం? లైన్ హైట్ అనేసి ఇస్తాం. పేరాగ్రాఫ్లో లైన్ హైట్. ఇంకా మీరు నేర్చుకున్న ప్రాపర్టీస్ ఇవన్నీ. లైన్ హైట్ 20 పిక్సెల్. మీరు నేర్చుకున్న ప్రాపర్టీస్ని బట్టి మీరు ఇస్తారు. 20 పిక్సెల్. ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ కావాలనుకుంటే 30 పిక్సెల్. ఇలా. ఎక్కువ ఉంది అనుకుంటే ఎక్కువ ఉంది అంటే కొద్ది కంటెంటే ఉంది ఇక్కడ, ఎక్కువ లేదు. కొద్ది కంటెంట్ ఉంది కానీ కొద్ది కంటెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను 25 ఇస్తాను. కొద్ది కంటెంట్ కానీ తగ్గించుకోండి మీరు. ఇప్పుడు ఈ హెడ్డింగ్కి పారాగ్రాఫ్ మధ్యలో కూడా స్పేసింగ్ పెంచవచ్చు.
హెడ్డింగ్కి పారాగ్రాఫ్ మధ్యలో స్పేసింగ్ పెంచాలని ఏం చేయాలి? టైటిల్లో ఉండే H1కి మార్జిన్ బాటం ఇస్తే సరిపోద్ది. H1కి మార్జిన్ బాటం 10 పిక్సెల్. ఏ సెలెక్టర్ ఎక్కడైతే రాసుకోవాలో అక్కడ రాసుకోండి. నోసీస్ ఇలాగ. ఇక్కడ అండర్లైన్ ఉంది. అండర్లైన్ తర్వాత చూద్దాం మనకి. తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ అయిన తర్వాత మనకు వస్తుంది అండర్లైన్. క్లియరా? నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది చేయమంటారు చెప్పండి. ఈ రెండిట్లో ఏ స్ట్రక్చర్ చేయమంటారు? ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ చేయమంటారా, లేదా లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ చేయమంటారా? ఏది చేయమంటారు? సెకండ్ వన్ సార్. ఏ చేయమంటారు? సెకండ్ వన్. సెకండ్ వన్ అంటే ఇదే. సార్ వచ్చేయండి సార్. రిమైనింగ్ మెంబర్స్ ఏ చేయమంటారు? న్యూస్ సెక్షన్ చేయాలన్నా, అప్లికేషన్ సెక్షన్ చేయాలన్నా? అప్లికేషన్ సెక్షన్ చేయండి. నేను ఒకటి చేస్తే మీరు మిగతాది మీరు చేసుకొని రావాలన్నమాట. అందుకోసం నేను ఒకటి చేస్తాను, మీరు మిగతా చేసుకొని రావాలి. సో ఇక్కడ ఉండే స్ట్రక్చర్ని నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ ఉండే స్ట్రక్చర్ని ఒక ఎగ్జాంపుల్. ఇదంతా ఒక పేరెంట్, ఇదంతా ఒక పేరెంట్ అనమాట. ఆ పేరెంట్ లోపల 2 సెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక పేరెంట్, ఒక సెక్షనే ఉంది. ఇది ఒక పేరెంట్, ఒక సెక్షనే ఉంది. అండ్ అదేవిధంగా ఇది ఒక సెక్షన్, అంటే ఇదంతా ఒకటి, అంటే ఇదంతా ఒకటి. దాంట్లో మనకి ఇది డిఫరెంట్ సెక్షన్, ఇది డిఫరెంట్ సెక్షన్, ఇది డిఫరెంట్ సెక్షన్. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్గా నేను టైప్ చేసి చూపిస్తాను, అంటే ఒక డ్రా చేసి చూపిస్తాను మీకు ఏదైనా సరే స్ట్రక్చర్. దాన్ని మీరు బేస్ చేసుకుని మీరు చెప్పాలి. ఒక స్ట్రక్చర్ ఎప్పుడైనా సరే ఇలా ఉంటుంది. అండ్ ఇంకో స్ట్రక్చర్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇలా ఉంటుంది. ఇంకో సెక్షన్ ఎప్పుడైనా సరే ఇది ఉంటుంది. ఇంకో సెక్షన్ ఎప్పుడైనా సరే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్నిటి మనకు కార్డ్స్ అంటాం. కార్డ్ అనమాట. జనరల్గా నేను ఇప్పుడు ప్రజెంట్ కార్డ్స్ అనేది నా యూజర్ డిఫైన్ నేమ్ అనమాట. కార్డ్ అనేది యూజర్ డిఫైన్ నేమ్. ఇది ఒక కార్డ్ అనుకుంటే ఫస్ట్ ఈ సెక్షన్లో మనకి కార్డ్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను. ఇది ఒక కార్డ్ అనుకుంటే కార్డ్ లోపల మనకి ఒక హెడ్డింగ్ సెక్షన్ ఉంటుంది అండ్ ఒక పారాగ్రాఫ్ సెక్షన్ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఎప్పుడో ఏదనుకున్నా సరే ఓవరాల్గా కార్డ్ అనుకోవాల్సిందే. కార్డ్ లోపల ఇవన్నీ, ఇది కార్డ్ అనుకుంటున్నా, ఇది కార్డ్, కార్డ్ లోపల ఇది కార్డ్ హెడర్ అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా మనకి ఇది కార్డ్ బాడీ అనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఇది కార్డ్ ఫుటర్ అనుకుంటున్నా. ఇలా అజంప్షన్ చేసుకోండి. అంటే ఇదంతా అంటే ఇక్కడ యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్సే. సిఎస్ఎస్లో రాసేదంతా యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్సే. ఇది మొత్తం అంతా కార్డ్ అనుకుంటే ఈ కార్డ్లో ఉండేది మనకు కార్డ్ హెడర్. అదేవిధంగా ఇది మొత్తం అంతా కార్డ్ అనుకుంటే ఈ కార్డ్లో ఉండేది కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. అదేవిధంగా ఇది కార్డ్ అనుకుంటే ఇది ఓన్లీ కార్డ్ బాడీ. అండ్ అదేవిధంగా ఇదంతా కార్డ్ అనుకుంటే ఇదంతా కార్డ్ అనుకుంటే ఇది కార్డ్ బాడీ. అండ్ ఇది మనకు కార్డ్ ఫుటర్. ఇలా క్లాస్ నేమ్స్ ఇలా తీసుకోవాలి మీరు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్తో ఇది ఏం స్ట్రక్చర్ చెప్తారా? ఇది ఏం స్ట్రక్చర్ చెప్తారా? అదే కాన్సెప్ట్తో ఇది ఏం స్ట్రక్చర్? సరే దీన్ని చూసి చెప్పండి. దీంట్లో ఏది మ్యాచ్ అవుతుంది? బాడీ అండ్ బాడీ అండి, కార్డ్ హెడర్ అండి. కార్డ్
ఓన్లీ కార్డ్ బాడీనా లేకపోతే కార్డ్ హెడ్ కార్డ్ బాడీనా? బాడీనే అన్న. కార్డ్ ఓన్లీ బాడీ. దిస్ వన్ అనమాట. ఓన్లీ ఇది మాత్రం మ్యాచ్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉండే వాటిల్లో ఏది మ్యాచ్ అవుతుంది? ఇక్కడ ఉండే వాటిల్లో దీనికి ఏది మ్యాచ్ అవుతుంది? దీనికి ఏది మ్యాచ్ కార్డ్ అవుతుంది? బాడీ. కార్డ్ బాడీ. దీనికి మాత్రం ఏది మ్యాచ్ అవుతుంది? ఈడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా మొత్తం ఏది మ్యాచ్ అవుతుంది? హెడరు బాడీ అన్న. హెడరు బాడీ. హెడర్ బాడీ. ఇది ఎప్పుడైనా సరే కార్డ్ హెడర్ బాడీ ఉందంటే ఓవరాల్గా కార్డ్ పేరెంట్లు ఇవ్వాలి. ఇది కార్డ్ హెడర్, ఇది కార్డ్ హెడర్ అంటే కార్డ్ లోపల కార్డ్ హెడర్, కార్డ్ లోపల కార్డ్ హెడర్. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కార్డ్ లోపల కార్డ్ హెడర్ కార్డ్ బాడీ, ఇక్కడ కార్డ్ లోపల కార్డ్ హెడర్, కార్డ్ లోపల కార్డ్ హెడర్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇది హెడరు బాడీ ఫుటర్. బాడీ హెడర్. కార్డ్ లోపల అని చెప్పాలి. కార్డ్ లోపల కార్డ్ బాడీ అండ్ కార్డ్ ఫుటర్, కార్డ్ లోపల కార్డ్ బాడీ అండ్ కార్డ్ ఫుటర్, కార్డ్ లోపల కార్డ్ బాడీ అండ్ కార్డ్ ఫుటర్. వితౌట్ పేరెంట్ కార్డ్ హెడర్ కార్డ్ పేరెంట్ రాయకూడదు. వితౌట్ పేరెంట్, ఆ పేరెంటే కార్డ్ అనమాట. సేమ్ ఇప్పుడు రాసే స్ట్రక్చర్ వీటిని బేస్ చేసుకొని రాస్తాను. నీట్గా అజంప్షన్ చేసుకోండి, ఎందుకంటే ఈ కార్డ్ టైప్ స్ట్రక్చర్ చాలా 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 ఇంపార్టెంట్. కార్డ్ టైప్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదానికి ఇది కంపేర్ చేయకూడదు. ఓన్లీ మెయిన్ సెక్షన్లో ఉండేవాడికి ఇది కంపేర్ చేసుకోవాలి. ఓన్లీ మెయిన్ సెక్షన్లో ఉండేవాడికి కంపేర్ చేయాలి మనం. ఓకే, మెయిన్ సెక్షన్లో ఉండేవాడికి ఇదంతా ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే మనం కంపేర్ చేసుకోవాల్సింది. మెయిన్ వరకు మాత్రమే. ఫుటర్లో ఇవన్నీ కార్డ్స్ రాయాలంటే అది రాంగ్ అనమాట. ఫస్ట్ ఇది చేస్తున్నా, కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి, అంటే ఇది కొద్దిగా డిఫికల్టీగా ఫీల్ అవుతారు కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది. ఇది 2 ఈక్వల్ కాలమ్స్గా డివైడ్ చేస్తారు. ఒక ఈక్వల్ కాలంలో ఇది ఇస్తారు, ఇంకో ఈక్వల్ కాలంలో ఇమేజ్ చేస్తారు, అంతే, దానిలో ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు 3 ఈక్వల్ కాలమ్స్ అనమాట. 3 ఈక్వల్ కాలమ్స్ కాబట్టి ఏం చేస్తారు, ఇది అప్లికేషన్ కాదు, ఇది న్యూస్ కాబట్టి ఇక్కడ రాయాలి. ఇక్కడ ఫస్ట్ 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి డాట్ టైటిల్, నెక్స్ట్ అదేవిధంగా మనకు రో, ఇట్స్ రో అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 సెక్షన్, ఈ సెక్షన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ టైటిల్ అనుకుంటున్నా, సెకండ్ పార్ట్ ఇది అనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ, ఇక్కడ సేమ్ లైక్ హెడ్డింగ్ లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీ. నెక్స్ట్ పారాగ్రాఫ్ స్పీడ్ ఆఫ్ ది లోన్ ప్రాసెస్. రైట్, క్లియర్ అది. నెక్స్ట్ ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఏం చేయాలి, డ్యూ డాట్ కాల్. డ్యూ డాట్ కాల్ అంటే మనకి ఎన్ని వస్తాయి, డ్యూకి క్లాస్ నేమ్ వస్తాయి. ఇలాంటి ఎన్ని కావాలి మనకు, 3 కావాలి. షార్ట్ కట్ వచ్చేసి *3 ఎంటర్. డ్యూ డాట్ కాల్ *3 అంటే ఇలా 3 వచ్చేస్తాయి మనకు. ఇప్పుడు మనకి ఒక్కొక్క కాలంలో మనం డిజైన్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇది ఏమనుకున్నాను నేను, ఇదంతా ఓవరాల్గా ఒక కార్డ్ అనుకున్నాను. రైట్, ఓవరాల్గా ఒక కార్డ్ అనమాట. అది డ్యూ డాట్ కార్డ్. ఒకటి డిజైన్ చేస్తా, ఇంకోటి కాపీ పేస్ట్ చేస్తా. ఈ కార్డ్లో ఏముంది, ఇదంతా కార్డ్ బాడీ అనుకుంటున్నాం. ప్రజెంట్ కార్డ్ బాడీ అనుకుంటున్నాం. సో కార్డ్ బాడీ అని అనుకుందాం. అంటే కార్డ్ బాడీ అంటే డ్యూ డాట్ కార్డ్ ఐఫన్ బాడీ. నెక్స్ట్ బాడీ తర్వాత ఏముంది, కార్డ్ ఫుటర్, డ్యూ డాట్ కార్డ్ ఫుటర్. ఇలా ఇస్తే మనకు డైరెక్ట్ క్లాస్ నేమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కార్డ్ బాడీలో ఏమేమి కంటెంట్ ఉంది, కార్డ్ బాడీలో ఏమేమి కంటెంట్ ఉంది, ఇమేజ్ ఉంది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. రైట్, ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్. ఫస్ట్ ఇమేజ్ ఇస్తున్నా, కార్డ్ బాడీలోనే ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇదొకటి image2 అనేసి ఇచ్చేస్తాను. image1 ఆర్ image2 నేను ఇమేజ్ ఇచ్చాను. నెక్స్ట్ దాని తర్వాత ఏముంది, ఒక హెడ్డింగ్ ఉంది, H3 తీసుకుంటున్నా. ఏముంది, స్మార్ట్ మూవ్ టిప్స్ అనేసి ఉంది. స్మార్ట్ మూవ్ టిప్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇట్స్ ఏ లోవర్ అని అనుకుంటున్నాం. ఇంత కంటెంట్ వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించేయండి, అంతే. క్లియర్, అంతేనా. ఇది బాడీలో. ఫుటర్లో ఏముంది,
లేటెస్ట్ అంటే లాస్ట్ అప్డేటెడ్ ఆన్ మే అనేసి ఉంది. లాస్ట్ అప్డేటెడ్. సో, ఇక్కడ పారాగ్రాఫ్ రాసే అవసరం లేదు. ఎందుకంటే ఒకటే కంటెంట్ ఉంది కాబట్టి దానికేం అవసరం లేదు. డైరెక్ట్‌గా లాస్ట్ అప్డేటెడ్ ఆన్ ఏప్రిల్ 1, 2024 ఇలా ఇచ్చేస్తున్నాం. క్లియర్ ది స్ట్రక్చర్? క్లియరా? సేమ్ ఇదే స్ట్రక్చర్ అన్నిటికి కావాలి కదా! ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, మనకు ఇమేజ్ మారింది. ఇక్కడ ఏ బిగ్ టైమ్ సేవర్ ఇక్కడ మనకు ఏ బిగ్ టైమ్ సేవర్ ఇక్కడ ఇమేజ్ 3 ఇచ్చేద్దాం మనకి. ఇమేజ్ 3 నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఏదో ఒకటి సెకండ్ థర్డ్ ఏదో మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లోన్. నెక్స్ట్ మనకి కంటెంట్ ఈజ్ నౌ ద టైమ్ టు ఫిక్స్. ఈజ్ నౌ టైమ్ టు ఫిక్స్ 4. ఓకే, ఇక్కడ మనకి 5 ఇలా ఇస్తాను. క్లియర్? కంటెంట్ అయిపోయిందా మనకి? సిరీస్ అవుట్పుట్ ఇలా ఇచ్చేసాం. ఇమేజెస్ అన్నీ ఎక్కడ పడితే ఎలా ఉన్నాయంటే చాలా బిగ్గర ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇక్కడ మనకు స్పేసింగ్ కావాలి. ఈ ఎలిమెంట్స్ మధ్యలో స్పేసింగ్ కావాలి. ఇక్కడ చూడండి టాప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రోగ్ కానీ సెక్షన్ కానీ డైరెక్ట్గా తీసుకోవచ్చు. సెక్షన్ కొద్ది స్పేసింగ్ ఇచ్చేద్దాం. సెక్షన్ వచ్చేసి మనకి ఏంది, ఆఫర్ సెక్షన్ కాబట్టి ఆఫర్లో డైరెక్ట్గా తీసుకుందాం. ఆఫర్ సెక్షన్ తీసుకుందాం. ఆఫర్ సెక్షన్కి టాప్లో బాటంలో స్పేసింగ్ కావాలంటే ఆఫర్ సెక్షన్కి మార్జిన్ అవుట్ సైడ్లో మార్జిన్ టాప్ అండ్ బాటమ్ ఒక 40 పిక్సెల్ ఇస్తున్నా. రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తున్నా. ఇలా ఓకే. నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్ సెంటర్ ఎలాగైతే దీనికి రాసామో అలాగే. దానికోసం మనం కాపీ పేస్ట్ చేయించి చూడండి ఇవే వాల్యూస్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ రాసేది ఏంటంటే న్యూస్ సెక్షన్ కాబట్టి కామెంట్ రాయండి. న్యూస్ స్టైల్స్ ఇక్కడ మనకు ఆఫర్ ప్లేస్లో మనకి ఏముండాలి, ఇక్కడ ఉండే పేరెంట్ ఏముంది, ఇక్కడ న్యూస్ అనమాట. ఐడి న్యూస్ అంటే ఇప్పుడు మనకి న్యూస్లో ఉండే టైటిల్లో ఉండే H1. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ఇదే ప్రాపర్టీస్ చూడండి, ఇంకేం మారేది ఏం లేదు. నెక్స్ట్ కాలమ్స్ లాగా డివైడ్ చేయడం, ఇవే కాపీ పేస్ట్ చేస్తున్నానండి. ఇవే కాపీ పేస్ట్ చేస్తున్నా. డిస్ప్లే ఫ్లెక్స్, ప్యాడింగ్ అంతే. ఆఫర్ ఉండే ప్లేస్లో మనకు న్యూస్ ఒకటి బాగా నీట్గా నేర్చుకుంటే రిమైనింగ్ అన్నీ ఈజీ. ఆఫర్లో ఉండే అంటే న్యూస్లో ఉండే రోలో ఉండే కాల్కి 33.33 3 ఈక్వల్ పార్ట్స్. అదే న్యూస్లో ఉండే రోకి డిస్ప్లే ఫ్లెక్స్ ర్యాప్, ప్యాడింగ్. దట్స్ ఇట్. ఇలా వచ్చింది. ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చింది. ఇమేజెస్ చూడండి నీట్గా లేవు. ఇప్పుడు ఇమేజెస్ అన్నిటికీ ఓన్లీ ఈ కాలం టోటల్ విడ్త్లోనే కావాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్లో ఉండే IMG విడ్త్ 100% ఇస్తున్నా. విడ్త్ 100% ఇస్తే ఆ కాలంలో మాత్రం వచ్చేస్తుంది సిరీస్, ఆ కాలంలో. బట్ హైట్ డిఫరెంట్గా ఉంది. హైట్ కూడా అన్ని ఈక్వల్గా కావాలనుకుంటే హైట్ ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. అన్నిటికీ ఈక్వల్గా ఉంటుంది సిరీస్. పర్ఫెక్ట్. చూడండి హైట్ ఈక్వల్గా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు వాటి మిడిల్లో స్పేసింగ్ కావాలి. కావాలంటే ఇంతకుముందు మనం స్టైల్ అనే క్లాస్ తీసుకున్నాం. కాల్ లోపల స్టైల్ అనే క్లాస్ తీసుకున్నాం. ఇప్పుడు మనకేముంది, కార్డ్ ఉంది. కార్డ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా దానికి రాయొచ్చు. సో దానికి స్పేసింగ్ కావాలి కాబట్టి హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కార్డ్ డైరెక్ట్గా రాయొచ్చు. ఎందుకంటే కార్డ్ 3నే ఉన్నాయి. ఆ 3 వాటికే కాబట్టి డైరెక్ట్గా రోలో ఉండే కార్డ్ రాయొచ్చు. దానికి మార్జిన్ ఇస్తున్నా. మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 15 పిక్సెల్ ఇస్తున్నా. స్పేసింగ్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కార్డుకి చుట్టూ బార్డర్ ఉంది. ఇప్పుడు ఈ బార్డర్ కలర్ కావాలనుకుంటున్నా నాకు. అంటే కలర్ పిక్కర్ ద్వారా మనకి ఈ బార్డర్ కలర్ పిక్ చేసుకుందాం. కాపీ. ఇప్పుడు మనకి కార్డుకి బార్డర్ ఇచ్చేద్దాం. బార్డర్ 1 పిక్సెల్ ఇస్తున్నా, ఎక్కువ లేకుండా 1 పిక్సెల్ సాలిడ్. ఇప్పుడు కాపీ చేసిన కలర్ బార్డర్.
Now see this output. బార్డర్ చేంజ్ బట్ చాలా లైట్గా ఉంది. మనకు 2 పిక్సెల్ ఇద్దాం లేదా 3 పిక్సెల్ ఇద్దాం. 3 పిక్సెల్. సీస్ ఇప్పుడు కొద్దిగా స్పేసింగ్ కావాలంటే మనకు టాప్ అండ్ బాటంలో కొద్దిగా స్పేసింగ్ ఇచ్చేద్దాం. మార్జిన్ టాప్ అండ్ బాటం 40 పిక్సెల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్. సీస్ ఇలాగ చూడండి, చుట్టూ ఇలా ఉంది. ఇప్పుడు మనకి సేమ్ అదే విధంగా కార్డ్ ఫుటర్ కూడా మనకి కొద్ది స్పేసింగ్ ఉంది. అబ్జర్వ్ చేస్తే కార్డ్ ఫుటర్కి సమ్ స్పేసింగ్ ఉంది ఇక్కడ ఇలాగా. ఇప్పుడు కార్డ్ ఫుటర్ నేను హ్యాండిల్ అంటే తీసుకోవాలనుకుంటున్నా. హ్యాష్ న్యూస్లో ఉండే కార్డ్లో ఉండే డాట్ కార్డ్లో ఉండే డాట్ కార్డ్ ఫుటర్ ఇక్కడ మనకి ప్యాడింగ్ ఇన్సైడ్ స్పేసింగ్ 10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, 20 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్. లేకపోతే చూద్దాం ఫస్ట్ ఇది స్పేసింగ్ ఇంకా కొద్దిగా వెళ్ళాలి. 20 పిక్సెల్ ఇచ్చేద్దాం ఒకేసారి. 20 పిక్సెల్ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి టాప్లో అంటే టాప్లో బార్డర్ కావాలి. టాప్లో బార్డర్ ఏదైతే బార్డర్ ఇక్కడ తీసుకున్నామో ఆ బార్డర్ని ఇక్కడ మనకి బార్డర్ టాప్ ఇచ్చేయండి. బార్డర్ టాప్. సీ దిస్ అవుట్పుట్ చూడండి, బార్డర్ టాప్ పర్ఫెక్ట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఈ ఫుటర్లో ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్. కలర్ పిక్ కలర్ ఇక్కడ ఉంది కలర్. కాపీ. ఇదే కలర్ మనకు ఈ కార్డ్ ఫుటర్కి కావాలి, బ్యాక్గ్రౌండ్. దట్స్ ఇట్. సీరీస్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కార్డ్ బాడీలో కూడా మనకి స్పేసింగ్ కావాలి. కార్డ్ బాడీలో స్పేసింగ్ ఇస్తే కార్డ్ ఫుటర్, నెక్స్ట్ మనకి కార్డ్ బాడీ. ఇలా నీట్గా ఒక్కొక్క సెలెక్టర్ తీసుకొని రాస్తేనే మీకు క్లారిటీగా ఉంటుంది. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తున్నాను. ఇప్పుడు ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇచ్చాను అంటే కార్డ్ బాడీ ఏమేమి ఏరియా విత్ ఇమేజ్తో కలిపి మనకు ఉంటుంది. కార్డ్ బాడీ ఇమేజ్తో కలిపి కార్డ్ బాడీ ఉంది. బట్ ఇక్కడ ఇమేజ్తో పాటు వస్తే చూడండి, ఇమేజ్కి కూడా మనకి కార్డ్ బాడీ అప్లై అవుతుంది. బట్ మన రియల్ టైం ఈ సినారియోలో ఇమేజ్కి ప్యాడింగ్ అప్లై అవ్వలేదు. ఓన్లీ ఈ కంటెంట్ మాత్రం అప్లై అవుతుంది. ఈ కంటెంట్ మాత్రం అప్లై అవుతుందంటే కంటెంట్ వరకు మనకు ఒక సెలెక్టర్ తీసుకోవాలి. కంటెంట్ మాత్రం సెలెక్టర్ తీసుకోవాలి, ఇమేజ్కి అవసరం లేదు. అందుకోసం నేను ఎవ్రీ కార్డ్లో అంటే ఎవ్రీ కాలంలో ఈ ఇమేజ్ నేను ఏం చేస్తానంటే కార్డ్ బాడీ అవుట్ సైడ్ పెట్టేస్తాను. సిరీస్ కార్డ్ బాడీ అవుట్ సైడ్. అండ్ అదేవిధంగా ఇక్కడ కార్డ్ బాడీ అవుట్ సైడ్ పెట్టేస్తాను. అంటే మన స్ట్రక్చర్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట ఇవన్నీ. కార్డ్ బాడీ అవుట్ సైడ్. నౌ సీ కార్డ్ లోపలే ఉండాలి ఇవన్నీ. నౌ సీ దిస్ అవుట్పుట్, ఇట్స్ పర్ఫెక్ట్. ఇట్స్ పర్ఫెక్ట్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ కార్నర్స్ చూస్తే చూడండి, కర్వ్ షేప్లో ఉంది. కర్వ్ షేప్లో ఉందంటే మరి ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం? ఇక్కడ ఓన్లీ రైట్ టు బాటమ్, లెఫ్ట్ బాటంలో మాత్రమే అవుతుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే కార్డ్కి మనం బార్డర్ రేడియస్ 0 స్పేస్ 10 పిక్సెల్ స్పేస్ 10 పిక్సెల్. చూడండి, ఈ కార్నర్స్ కింద కార్నర్స్ మాత్రమే అవుతున్నాయి అంతే. టాప్లో మనకి ఏం అవ్వలేదు. అండ్ అదేవిధంగా దీనికి కలర్ ఉంది, ఈ హెడ్డింగ్కి కలర్ ఉంది, స్పేసింగ్ కూడా ఉంది బాటంలో. ఇప్పుడు మనకు కార్డ్లో ఉండే H3ని సెలెక్ట్ చేయాలంటే న్యూస్లో ఉండే H3ని సెలెక్ట్ చేస్తున్నాం. దాని కలర్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ ఇవ్వాలి కలర్. అండ్ అదేవిధంగా మార్జిన్ బాటమ్ ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాం. ప్లీజ్ ఇలా ఈ పారాగ్రాఫ్ కూడా లైన్ హైట్ ఇవ్వండి, అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ వీటికి కొద్ది కలర్ కూడా చేంజ్ ఇవ్వండి. అండ్ దీనికి ఏమైనా సరే ఇంకా కొద్దిగా స్పేసింగ్ ఇస్తే టాప్ బాటంలో కావాలంటే స్పేసింగ్ ఇవ్వండి. క్లియరా? ఏం డౌట్ ఉందా ఇక్కడ? చూడండి, యాజ్ ఇట్ ఈస్ చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది మనకు. ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమన్నా డౌట్? సేమ్ అదేవిధంగా నాకు మండే వచ్చే టైంకి, టుమారో క్లాస్ లేదు, మండే వచ్చే టైంకి
అప్లికేషన్ సెక్షన్‌లో ఈ సెక్షన్ ఉండాలి మనకు. ఇమేజెస్ గాని, ఏదైనా సరే కంటెంట్ గాని ఏదైనా మీరు పెట్టుకోండి. మీ చాయిస్ అది. బట్ నాకు అప్లికేషన్ సెక్షన్‌లో స్ట్రక్చర్ ఇలా ఉండాలి. ఇక్కడ కార్డ్, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. మళ్ళీ కార్డ్‌లో కార్డ్ హెడర్, కార్డ్‌లో కార్డ్ హెడర్. ఇక్కడ ఐకాన్ కూడా ఉంది. టిక్ మార్క్ ఐకాన్ అన్నమాట అది. ఐకాన్ ఇవ్వాలి. ఈ కార్డ్ బాడీకి మాత్రం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది అంతే. ఈ కార్డ్ హెడర్‌కి సెపరేట్ కలర్ ఉంది. ఇక్కడ బార్డర్ రేడియస్ ఉంది. అన్నిటికి బార్డర్ రేడియస్ ఉంది. బార్డర్ రేడియస్ కూడా అప్లై చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు 4 ఈక్వల్ కాలమ్స్. ఫుటర్ లోపల 4 ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ కాలమ్‌లో ఇది, సెకండ్ కాలమ్‌లో ఇది, థర్డ్ కాలమ్‌లో ఇది, ఫోర్త్ కాలమ్‌లో ఇది. ఈ ఇన్‌పుట్ బాక్స్ ఇవ్వండి అంతే. దీనికి స్టైల్ ఏం రాయొద్దు. ఇన్‌పుట్ ఇవ్వండి. దానికి ఐకాన్ ఇవ్వండి. ఏదన్నా బటన్ లోపల ఐకాన్ ఇవ్వండి. దానికి స్టైల్స్ నెక్స్ట్ క్లాస్‌లో నేను చెప్తాను. ఇన్‌పుట్‌కి స్టైల్స్ ఇవ్వడం ఎలాగా, ఈ బటన్‌కి స్టైల్స్ ఇవ్వడం ఎలాగా ఏంటి అనేసి. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఫుటర్‌లోనే ఇంకో సెపరేట్ సెక్షన్ ఇది. దాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఓకే. సో, ఇంకా డిస్‌ప్లే ఫ్లెక్స్‌లో మాట్లాడుకుండే ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయి. డిస్‌ప్లే ఫ్లెక్స్‌లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ డిస్‌ప్లే ఫ్లెక్స్‌లో ఉండే ప్రాపర్టీస్ నెక్స్ట్ క్లాస్‌లో మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్‌కెళ్దాం. ఎందుకంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తది. డిస్‌ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ వ్రాప్ ఆ రెండే నేను చెప్పింది. ఇంకా దాంట్లో చాలా ఉన్నాయి. జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటెమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఆర్డర్ అనేసి ఇవన్నీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలు. నెక్స్ట్ మిగతాది చేయొచ్చు. సో, ఇదే హోమ్ లోన్‌లో నాకు ఈ ఫాస్ట్ అండ్ ఈజీ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోవాలి. అండ్ ఫుటర్ సెక్షన్ అయిపోవాలి. అండ్ బ్యానర్ సెక్షన్ నేను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ గురించి చెప్పాను. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయిపోవాలి. ఓకే. క్లియర్? ఇది ఇవాల్టి క్లాస్ అన్నమాట.